సీతపాలెం బీచ్కి వెళ్తున్నాం. అయితే అచ్యుతాపురం జంక్షన్ దగ్గర ఆగం, ఎందుకంటే ఫుడ్ కొనుక్కోవడానికి. అంటే అక్కడ ఉంటాయో ఉండవో మనకు తెలీదు. సో అందుకే ఇక్కడ ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కనిపిస్తే ఈ సెంటర్ దగ్గర ఫుడ్ తీసుకుందాం అని వచ్చాం. అక్కడ ఉంటే పర్లేదు, లేకపోతే మళ్ళీ డిసడ్వాంటేజ్ కదా. సో అందుకే ముందే ప్రిపేర్డ్గా ప్లాన్ చేసుకొని తీసుకెళ్ళిపోతున్నాం. చూసారు కదా బిర్యానీ. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా ఉమెన్స్ అందరూ ర్యాలీ చేస్తున్నారు. స్ట్రైట్కి వచ్చాక లెఫ్ట్ సైడ్ ఇది ఎలాంటి రోడ్డు ఉంటుంది. సో ఈ రోడ్డుకి వెళ్ళండి. ఊర్లో ఏం ఉండదు. ఇక ఊరు మొత్తానికి ఒకే ఒక్క పాన్ షాప్ ఉంది. అదిగో చూస్తున్నారు కదా, నోకాంబిక పాన్ షాప్. ఇక్కడ వాటర్ బాటిల్, డ్రింక్ బాటిల్ అవైలబిలిటీ ఉంటుంది. ఫుడ్ అయితే అసలు నో ఛాన్స్. సో ఇదే డెస్టినేషన్ అన్నమాట. ఇక్కడ నుంచి కొంచెం దూరం నడాలి. నడిస్తే మనకు బీచ్ కనిపిస్తుంది. చాలా అంటే చాలా బాగుంటుంది వ్యూ. మనం ఒక మంచి అడ్వెంచర్ ఫీల్ అవుతాం, ఎందుకంటే కొండ మీద నుంచి వ్యూ పాయింట్ చూస్తాం. చాలా బాగుంటుంది. మీకు ఖచ్చితంగా చూపిస్తాను. అండ్ ఇక్కడ ఒక రొయ్యల చెరువు కూడా ఉంది, చూడండి కనిపిస్తుందా. ఇదిగో ఇదొక చెరువు అండ్ ఇదొక చెరువు, ఇది రొయ్యల చెరువు. చూసారు కదా చుట్టూ ఎలా ఉందో, జీడి తోటలతో చెట్లు ఇవి. అండ్ నా ఒక ఇంపార్టెంట్ సజెషన్ ఏదైనా ఉందంటే అది ఏంటంటే, ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీస్తో కానీ రండి. అబ్బాయిలు ఎవరైనా ఉంటే మీ గర్ల్ ఫ్రెండ్స్ నాటి ఇలాంటి చోట్లకి తీసుకురాకండి. ఇట్స్ వెరీ డేంజరస్ ఫర్ కపుల్స్. అంటే ఒక్కలో వస్తే కొంచెం డేంజరు, ఫ్యామిలీస్తో వచ్చినా లేదా ఒక 4, 5, ఒక 6 అలా ఒక టీం వస్తే పర్లే సేఫ్. కానీ సింగిల్గా కొందరు ఉంటారు ఆటగాళ్ళు. సింగిల్గా వద్దాం అనుకుంటే మాత్రం చాలా రిస్కీ ఏరియా. బండ్లు ఎవరు తెచ్చినా మీరు ఖచ్చితంగా అక్కడ పార్కింగ్ చేసి నడుచుకొని వెళ్ళాల్సిందే. కొందరు ఉంటారు ఒళ్ళు బద్ధకమైన వాళ్ళు, ఇక్కడ దాకా నల్లేక ఇగో బండ్లు తీసుకెళ్ళిపోతారు. ఇలా తీసుకెళ్ళిపోతే దిగబడిపోద్ది. బండి ఇక్కడ ఆగిపోయింది అనుకో, తోసుకుంటూ రావాలి. లేదని ఇలా ఉంటే మనకు చుక్కలు కనబడతాయి. ఒక 2 అడుగులు నడిస్తే ఏం అయిపోదు, మనకు మంచిదే. నడిస్తే ఆరోగ్యానికి కూడా మంచిది, ఏం అయిపోదు. సో నడవచ్చు. టైం కరెక్ట్గా 1 గంట అయింది. ఇప్పుడు ఈ ఎండలో మనం ఏం చేయలేం, బీచ్ వ్యూ చూడలేం, ఏం చేయలేం. సో అందుకే ముందు ఎలాగో ఫుడ్ తెచ్చుకున్నాం కదా, ఫుడ్ తినేస్తున్నాం. ఇదిగో చూడండి, ఇదిగో ఫుడ్ తినేస్తున్నాం. ఇదిగో మా వాడి బిర్యానీ. వావ్, చికెన్ దమ్ పీస్ బాగుంది. బా వేడిగా ఉంది. వేడి అసలు ఏం చల్లరలేదు, ఎందుకంటే ఎండాకాలం కదా. నాకు తెలిసి బిర్యానీ తినబడికే మనకు చెమటలు ఎక్కేస్తాయేమో. వేల వేల వెన్నెలంతా బాబా చాలా వేడిగా ఉంది భయ్య. ఉప్పు కారం వేయలేనట్టు ఉంది, మర్చిపోయాము. కొంచెం చప్పగా ఉంది. కలజోళ్ళు ఎలా ఉన్నాను, బాగున్నానో లేదో మీరే కమెంట్ చేసి చెప్పాలి. చూపిస్తున్న కొండ ట్రెక్కింగ్ చేయాలి. ఆ కొండ మీకు చూపిస్తాను చూడండి. ఇదిగో మా వాళ్ళు మొత్తం కిట్లు పట్టుకెళ్తున్నారు. డ్రెస్సులు, మా ట్రైపోర్డు, కెమెరా, డెక్, ఈ బాక్స్తో సాంగ్స్ పెట్టుకొని రీల్స్ చేయడానికి. 2 కిలోమీటర్ల వరకు ట్రెక్కింగ్ చేయాలి. సో ఇప్పుడు ట్రెక్కింగ్ చేస్తాను. సో ఇప్పుడు ఫైనల్లీ మనం కొండ స్టార్టింగ్ పాయింట్కి అయితే వస్తాం. ఇక్కడ నుంచి అదిగో మీకు వ్యూ పాయింట్ చూపిస్తాను చూడండి. అదిగో కనిపిస్తుందా, అది మన టార్గెట్ పాయింట్. అక్కడ వరకు మనం ట్రెక్కింగ్ చేయాల్సిందే. సో ఖచ్చితంగా చేస్తాను. బీచ్ చాలా ఉంది నిజానికి. ఇలా కొండ మీద నించొని బీచ్ చూస్తుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. మనకు ఒక మంచి ఫీల్ వస్తుంది. ఇది సీతపాలెం బీచ్ అనమాట. మీరు అటు చూసినట్లయితే అక్కడ ఇండస్ట్రీ కూడా ఉంటుంది. ఏదో ఇండస్ట్రీ ఉంది. ఒకప్పుడైతే ఈ బీచ్ అంత ఐడెంటిటీలోకి రాలేదు, ఎందుకంటే ఇదంత పెద్ద కొండ ఉండేది. అలా సముద్రం వాటర్ వచ్చి అలాగే కొండ కరిగి ఇలా అయిపోయింది. ఈ ఉప్పు నీటికి రాయిలు కూడా ఎలా అయిపోయాయి అంటే నేను చూపిస్తాను వీడియోలో. ఆ రాయి అంతా చెక్కిసినట్టు అయిపోయింది. మీరు చూస్తున్నారు కదా నా వెనక నుంచి ఎలా కనబడుతుందో. ఇదంతా ముందున సముద్రం, మనం వెనక చూసారా. ఈ బీచ్ల దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే లోపల కట్టి వెళ్ళిపోతే చాలా రిస్కీ ఏరియా. మనకి ఈతలు అయ్యి రావు, వచ్చినా ఇందులో కొట్టలేము. సో ఎంతవరకు చూడాలో అంతవరకు సరదాగా చూసుకొని వెళ్ళిపోవడమే. ఇంకెలా మనం ట్రెక్కింగ్ చేసుకుంటూ సాయిగా వెళ్ళాలి. కానీ చాలా బాగుంటుంది ఈ ఏరియా. ఇగో చూసారా కొండ ఎలా ఉందో, చాలా బాగుంటుంది అనమాట. అంటే మంచి వ్యూ. కానీ ముందే చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా వెళ్ళండి. మనకు కాన్ఫిడెంట్ ఉండాలి, ధైర్యం ఉండాలి. ఒకసారి కిందకు చూడండి ఇలాగా ఎలా ఉందో కిందన.
ఇలా మనం ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళాలి, చాలా జాగ్రత్తగా రండి. ఇంకా ఇది ఏరియా కొండ ఏరియా ఇదంతా. ఈ కొండ అంతా ఈ వాటర్కి ఇలా పోయింది. చాలా పెద్ద కొండ ఇది, చాలా పెద్ద కొండ అనమాట. ఈ కొండలా ఈ వాటర్కి కరిగి 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 రాళ్ళు ఇలా పడిపోయాయి కిందన. సో ఆ రాళ్ళన్నీ అవే సముద్రం, మ్యాక్సిమం ఈ సముద్రంలో ఉన్న రాళ్ళన్నీ ఇవే. ఈ రాళ్ళన్నీ ఇలా వచ్చినవే. చాలా బాగుంటుంది మనకంటే, మంచి ఎక్స్పీరియన్స్ ఫీల్ ఉంటుంది. ఇంకా నీకు ఓపుకుండి ఎలా నడుచుకుంటే అక్కడ గాని వెళ్తే అక్కడ కేవ్ ఉంటుంది. రాయి చూడండి నీరుకి ఎలా కరిగిపోయిందో, చూసారు కదా. ఇంకో ఎలా కరిగిపోయింది. వాటర్ ఫ్లోటింగ్ కూడా బాగానే ఉంది. సో జాగ్రత్తగా ఉండాలి. అదే ఇదే పేపర్ పారిపోతుంది. సో మా వాళ్ళు మొత్తం టెస్టింగ్ చేసుకుంటున్నారు, సరదాగా రీల్స్ చేసుకుందామని. మరి చేసుకోవాలి పిల్లలు, సరదా. ఆ కేవ్ దగ్గరికి వెళ్ళి చూసాం, మొత్తం అది ఎలా ఉందో చూపించాను. ఇప్పుడు నెక్స్ట్ ఇటు సైడ్ కూడా ఒక కేవ్ ఉంది, ఆ గృహ చూపించబోతున్నాను. ఇటుపైకి మంచి లొకేషన్ అయితే ఉంటుంది. సో ఐ విల్ ట్రై టు షో యూ గైస్. నా ప్రయత్నం నేను చేస్తాను, మీరు లైక్ చేసి మనకు చిన్న సపోర్ట్ చేయండి. ఇదిగో బీచ్లో కొట్టుకొచ్చినాయి. ఈ కర్ర చూడండి ఎలా ఉందో, ఆర్కిటెక్ట్ చెక్కినట్టు వచ్చింది, చాలా మంచి డిజైన్తో బాగుంది కర్ర. యా సూపర్. మనం ఇప్పుడు బేర్ గెల్స్లా ఫీల్ అవ్వాలి. ఓ ఏదో ఇది సముద్రంలోనే ఒక అరుదైన క్రేచర్. దీన్ని చూస్తున్నారు కదా, సముద్రం ఒడ్డు నుంచి కొట్టుకొచ్చింది, సముద్రంలో నుంచి. వావ్, కదిపితే కదులుతుంది. సో పట్టుకున్న మీరు ఈ మొక్కలు చూడండి ఎలా ఉన్నాయో, అలోవెరా మొక్కల్లా ఉన్నాయి. కాకపోతే అవి కాదు, ఈ సంథింగ్ ఎడారిలో కాసే మొక్కల్లాగే ఉన్నాయి. మీకు ఒక అరుదైన మొక్కలు చూపిస్తాను. నాకు తెలిసి ఒక అమెజాన్ అడవుల్లో కానీ పెద్ద పెద్ద ఫారెస్ట్లో కానీ కనిపించే మొక్కలు. ఇదిగో చూడండి, ఐ విల్ షో యూ గైస్. ఇదిగో కలబందరం అట్లా ఉంది, కాకపోతే అది కాదు, అదే అలోవెరా అంటారు, అది కాదు. అండ్ నెక్స్ట్ డిజర్ట్లో ఉండే మొక్కల్లో ఉన్నాయి, అది కూడా కాదు. ఇట్ ఈస్ ఏ సంథింగ్ క్రాస్ బ్రీడ్. ఇదిగో మొక్క చూడండి, చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. ఈ కొండ ట్రెక్కింగ్ అన్నది నాకు చాలా బాగా నచ్చింది. ఇది ఒక ఆశ్చర్యకరమైన ఆనందకరమైన విషయం మనకి. నా చెప్పులు ఇప్పేస్తాం, చెప్పుల్లోకి ఇసుక వెళ్ళిపోయింది. ఇసుక నా చెప్పుల్లోకి ఇసుక వెళ్ళిపోయింది. సో అందుకే చెప్పులు ఇక్కడ వదిలేస్తాను. చెప్పులు ఇక్కడ వదిలేసి కాసేపు అలా సముద్రం నీళ్ళు కాళ్ళు తడుపుకొని వస్తాను. చాలా అంటే చాలా బాగుంది. నా సోలో కంపెనీ ఎంజాయ్ చేయడం రావాలి. మనం సెల్ఫ్ ఎప్పుడైనా ఎంజాయ్ చేయడం నీకు వస్తే ఎలాంటి సిచ్యువేషన్లో అయినా నువ్వు సోలోగా ఎంజాయ్ చేయగలవు. ఫస్ట్ సెల్ఫ్ లవ్ అనేది ఇంపార్టెంట్. అలాగే సెల్ఫ్ కంపెనీ ఎంజాయ్ చేయడం మనకు రావాలి. సూపర్ అమ్మా, సూపర్. అంతే, ఏదైనా మంచిగా సరదాగా దోలు తీరింది. సరదాగా చిల్లవుతుంది, రాయిలు దోలు తీర్చేస్తున్నాయి. చెప్పులు వేసుకోవడం మంచిదేమో. నాకు కట్ అయిపోయి ఉంటుంది కాలు కట్ అయిపోయింది. వావ్, ట్రెక్కింగ్ బాగానే ఉంది. మరీ అంత హెవీగా తైసి నొప్పి వచ్చి అంత ఏం లేదు, కానీ బాగానే ఉంది. ఆల్మోస్ట్ నాకు తెలియదు కానీ ఒక 3-4 కిలోమీటర్స్ నడిస్తూ ఉంటాను నేను. ఇట్స్ వెరీ హెల్తీ ఫర్ మీ అనుకో, కానీ చిన్న లైట్గా ఆవేశం వస్తుంది. ఇదిగో బాబోయ్, ఈ గవర్నమెంట్ ఇక్కడ ఎలాగ కంచె ఎత్తే బాగుండు. ఎందుకు చెప్తున్నానంటే చూడండి, ఇదిగో ఆ ఎడ్జు అది అలా ఇక్కడ ఒక కంచిగాని ఉంటే జనాలకి ఆత్రం ఎక్కువ. ఇప్పుడు ఇలా ముందుకెళ్ళిపోతే ఇంకేముందా అని చూస్తారు. చిన్నది స్కిడ్ అయితేగా పాతాళంలోకి వెళ్ళిపోతాం. నిజానికి కళ్ళు కూడా తిరుగుతున్నాయి. ఏదో 10 ఫ్లోర్ల బిల్డింగ్ మీద నుంచి సముద్రం చూస్తే ఎలా ఉంటుంది అలా ఉంది. చూసారా, నేను చెప్పాను కదా ఆల్మోస్ట్ 180 డిగ్రీస్ అని. చూడండి, 180 డిగ్రీస్ ఫుల్ వాటరే, మొత్తం సీ కరెక్ట్గా మధ్యలో ఉంటుంది ఈ ఐలాండ్. ఎలాంటప్పుడు ఇలాంటి కొండల మధ్యలో ఒక నైట్ స్టే అలాంటిది ప్లాన్ చేస్తే చాలా బాగుంటుంది కదా. కానీ అలాంటివి మీరు ఏం చేయకండి.
మనకి ఇక్కడ రిస్క్ అది, కానీ జస్ట్ చెప్తున్నా అంతే. సేమ్ అది కూడా కొండ, అక్కడ మీరు చూస్తున్నారు కదా ఆ కొండ, అది కూడా కొండే. అది మనం ఇలా కనిపిస్తుంది సేమ్ ఇలాగే ట్రెక్కింగ్ చేసి ఎక్కి మీద నుంచి లొకేషన్ వ్యూ పాయింట్ చూస్తే చాలా బాగుంటుంది. బీచ్ చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి లెక్కేసుకోండి. ఇదిగో ఇలా వెళ్ళి ఇలా తిరిగి ఇదిగా చుట్టూ ఆల్మోస్ట్ చుట్టూ ఇక్కడ వరకు జస్ట్గా ఈ చిన్న మొక్క ఇది ఒక్కటే, ఇక ఈ మొక్క ఈ చిన్న దాంట్లోనే వాటర్ లేదు, కానీ ఆల్మోస్ట్ చుట్టూ వాటర్ మధ్యలో కొండ. ఇది చాలా అంటే చాలా బాగుంది, నాకు నచ్చింది ఈ ప్లేస్. లిటరల్లీ ఆసమ్ అంతే. ఇంకా బోటు చేపలు వెళ్ళి చేపలు పడుతున్నారు. బోటు చాలా బాగుంది కదా. నిజంగా మనకి ఎక్కడి నుండి చూస్తేనే మొహం తిరుగుతుంది, వాళ్ళ దగ్గర నుండి అలాగా ఆ బోటింగ్లో వెళ్ళడం అన్నది గ్రేట్రా. నాకు అదే అనిపిస్తుంది, ఎంత చాలా భయంకరమైన ప్రదేశం ఇది. వాళ్ళు ఏం చేస్తున్నారు, చేపలు పడుతున్నారా ఏంటి? ఒక క్రేజీ మూమెంట్ ఇది. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. మీరు కూడా ఈ సీతపాలెం బీచ్ ఎప్పుడైనా వస్తే ఖచ్చితంగా ట్రెక్కింగ్ చేసి టాప్ వ్యూ పాయింట్ చూడండి. ఈ టాప్ నుంచి బీచ్ కనిపించే వ్యూ పర్ఫెక్ట్ ఉంటుంది, చాలా బాగుంది.